తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కొంతమంది అలుగుతూ ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. ఖర్గేను కలిశారు మంత్రి జూపల్లి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమకు ప్రాధాన్యత లభించడం లేదు అని వాపోతున్నారు జూపల్లి. బెంగళూరుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖర్గేను కలిశారు జూపల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం సహకరించడం లేదు అని జూపల్లి వాపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి మీటింగ్ ఉండగా ఖర్గేను కలిసి మంత్రి జూపల్లి తన గోడును వెళ్లబోసుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో తనకు కాకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని, ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటి అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వాపోతున్నారు. అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను తీసుకొచ్చినా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, వచ్చిన ఎమ్మెల్యేకి ఇవ్వడం లేదు, తీసుకొచ్చిన తనకు ఇవ్వడం లేదు అని ఇటు జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవేదనలో ఉన్నారు, అసమ్మతిలో ఉన్నారు. అందుకే ఖర్గేను కలిసారు. ఈరోజు దీపాదాస్ మున్షిని ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. భేటీ ఉన్న సమయంలో ఇటు జూపల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఖర్గేను కలవడం వెనుక ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ లో అసమ్మతి గళాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూ ఖర్గే దగ్గరికి వెళ్లి తన గోడును వెలబోసుకుంటున్నారు జూపల్లి. తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో? జూపల్లి ఆవేదన ఏంటి? ఇప్పుడు మీటింగ్ ఉండగా ఇటు దీపాదాస్ మున్షితోనూ ఖర్గేతోనూ ముఖ్యమంత్రితో భేటీ ఉండగా అందుకంటే ముందే జూపల్లి వెళ్లి ఖర్గేను కలవడం ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది? ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి, అసమ్మతి సెగలు కక్కుతా ఉంది. అయితే సోషల్ మీడియాలో తర్వాత కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఒక మంత్రి తన ఒక టీమ్ తో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన టీమ్ తో వెళ్లి ఆయన బెంగళూరులో ఖర్గేని కలిశారు, కంప్లైంట్ చేశారు, తనకు ప్రాధాన్యత లభించట్లేదు అనేటువంటి అంశం పైన ఆయన చెప్పారు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. యాక్చువల్ గా అయితే ఈ రోజు సిఎల్పి సమావేశం కొద్దిసేపట్లోనే ఎంసీహెచ్ఆర్డీలో ప్రారంభం కానుంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాంతో పాటు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి అసమ్మతి పైన చర్చించడానికి ఈ రీసెంట్ గానే 10 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రికి వ్యతిరేకంగా భేటీ అయినటువంటి విషయం తెలిసిందే. అది మరొక ముందుకే జూపల్లి కొంత టీంతో బెంగళూరు వెళ్లడంతో కర్ణాటక వెళ్లడంతో కాస్త పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. కానీ జూపల్లి టీం సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం వేరే వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నారాయణపూర్ జలాశయానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలనేటువంటిది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి విన్నవించుకోవడానికి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి ఒక బృందంగా వెళ్లి కలిశారు. దానికి సిద్ధరామయ్య 4 టీఎంసీలు విడుదల చేయడానికి ఓకే చెప్పారనేటువంటిది ఒకవైపు చర్చ కొనసాగుతుంది. వెళ్ళినటువంటి వాళ్ళలో జూపల్లి కృష్ణారావుతో పాటు కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, వాకటి శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ వీళ్ళంతా వెళ్లారు. తర్వాత డికే శివకుమార్ కూడా కలిశారు, బోసురాజులను కూడా కలిశారు. తర్వాత ఖర్గేను కూడా కలవడంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి మరి నిజంగానే కంప్లైంట్ చేయడానికి వెళ్లారా, లేదంటే నిజంగా జూరాల ప్రాజెక్టుకి నీటి విడుదల కోసమే వెళ్లారనేటువంటిది తేడాలి. కొద్దిసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఎంసీహెచ్ఆర్డీలో ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేటువంటి దానిపైన ఒక హాట్ చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే. అంటే ఒక పక్క 2-3 జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో రాబోయే ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి దీపాదాస్ మున్షి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు వీళ్ళందరూ ఇక్కడ సమావేశం అవుతున్నారు మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో. ఇటు అంతకంటే ముందే జూపల్లి వెళ్లి ఖర్గేను కలవడం వెనుక ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పాలని అనుకుంటూ ఉన్నారు? ఈ మీటింగ్ అంటే ముందు ఆయన వెళ్లి కలవాలని అక్కడ ట్రై చేయడం, అసమ్మతి గలాన్ని వినిపించడం. ఖచ్చితంగా గత కొంతకాలం నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యి బీఆర్ఎస్ నుంచి వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి అనేటువంటిది వారిని పార్టీ పట్టించుకోవట్లేదు, ప్రాధాన్యత కూడా వారికి లభించట్లేదు అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తానే ఉంటే, ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఆయన భవితవ్యానికి సంబంధించి అక్కడ మరొక మహిళా నేతను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొద్దిమంది టీం మల్లు రవి కానీ ఇంకా మిగతా వాళ్ళు. నన్ను నమ్మి నేను హామీ ఇస్తే వచ్చారు అనేటువంటిది కూడా జూపల్లి కృష్ణారావు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఈ యొక్క బండ్ల కృష్ణమోహనే కాదు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అగమ్య పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే వారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కేవలం సంవత్సర కాలమే అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇంకా 4 సంవత్సరాలు పవర్ లో ఉండాల్సిన టైంలో ఒకవేళ నిజంగా వీళ్ళ పైన అనర్హత వేటుపడితే మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ ఎన్నికలను ఫేస్ చేసేటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ వారిని విజయం దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఏదైనా హామీ లభిస్తుందా? ఎలాంటి ఒక క్లారిటీ లేకపోవడంతో కాస్త తీవ్రమైనటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది ఈ అంశం పైన. ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నందుకు దీపాదాస్ నుంచి టైం ఇవ్వలేకపోయారు హైదరాబాద్ కి, తెలంగాణకి. సో ఆమె నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రారంభమయ్యేటువంటి సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు, సొంత కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తితో రగిలిపోతున్న వారు, వీరంతా అంటే ఈ అసంతృప్తి గురించి అసలు కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ అంటే ఒక ఈ అసమ్మతికి సంబంధించి గత కొంతకాలంగా మంత్రులు తమ అనునాయులకు తమకు సంబంధించిన వారికి మాత్రమే పనులు చేస్తా ఉన్నారు. బడ్జెట్ విషయంలో కావచ్చు, అక్కడ నిధుల కేటాయింపు విషయంలో వారికి కొంతమందికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమైనప్పటికీ కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. మేము చెప్పిన ఫైల్ మూవ్ అవ్వట్లేదు, మేము చెప్పిన పనులు అవ్వట్లేదు. అదే మా దగ్గరికి మేము చేయాలనుకున్నటువంటి పనులు వేరే వ్యక్తి కమిషన్ ద్వారా వెళ్తే 8%, 10%, 16% ఈ పర్సెంటేజ్ నడుస్తా ఉంది. మొత్తం వాళ్ళ దగ్గరికి వాళ్ళ త్రూ వెళ్తే మాత్రం పనులు అవుతున్నాయి. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తే మాత్రం మాకు పనులు అవ్వట్లేదు అనేటువంటిది వాపోతా ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి సిఎల్పి సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులంతా తమ గోడు వెళ్ళబోతున్నారు. అంటే నిజానికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కృష్ణమోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆయన భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఏం జరుగుతుంది? అసలు నిజంగా అదే జరుగుతుందా? నిజంగానే రోహిత్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్రమైనటువంటి అసంతృప్తి రగిలిపోతా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అదే జిల్లా నుంచి జూపల్లి ఉన్నారు. ఆ జిల్లా నుంచి కేవలం క్యాబినెట్ లో ఇద్దరే, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు జూపల్లి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, మొన్న భేటీ అయినటువంటి అసంతృప్త 10 మంది ఎమ్మెల్యేలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకత్వంలోనే 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే పాలమూరు జిల్లా నుంచి మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో బెంగళూరు వెళ్లారు టీం అంతా కూడా. దాంట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. రీసెంట్ గా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి నాయకులు. అక్కడ ఒక మహిళా నేతకు ప్రాధాన్యతనిస్తూ ఈయనను పట్టించుకోవట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు. జరగాల్సిన పని అసలు ఈ ఎమ్మెల్యే జాయిన్ అయిందే నియోజక అభివృద్ధి అనేటువంటి ఒక లైన్ పైన జాయిన్ అయ్యారు. కానీ ఆయన నియోజకవర్గం అభివృద్ధి జరగట్లేదు, నిధులు కేటాయించట్లేదు, కనీసం ఆయనను ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు, ఆయన విషయంలో పట్టించుకోవట్లేదు. పైగా ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున లీగల్ ఫైట్ చేస్తా ఉంది. ఈ రోజు ఆల్రెడీ కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు ఆయన లీగల్ టీమ్ తో. సుప్రీంకోర్టులో రేపు 10వ తారీఖు రోజు విచారణ ఉంది. ఒకవేళ నిజంగా ఆయన పైన అనర్హత వేటు పడితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే నిజంగానే గద్వాల్లో బండ్ల ఇటు వచ్చినప్పటికీ కూడా మాజీ సరిత తిరుపతికి అక్కడ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? రైట్ మధు, గద్వాల నియోజకవర్గంలో తనకు కాకుండా సరిత తిరుపతికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే వాపోతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాపోతున్నారు, అసంతృప్తిలో ఉన్నారు. తీసుకొచ్చినందుకు నాకు కూడా ప్రాధాన్యతని ఇవ్వడం లేదు అని జూపల్లి కూడా అయోమయంలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దీపాదాస్ మున్షితో సమావేశం ఉంది. దీపాదాస్ మున్షితో సమావేశం అవుతున్నారు ముఖ్యమంత్రి. కొన్ని జిల్లాల ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా ఉంది. అదే సమయంలో ఇటు జూపల్లి ఈ సమావేశంలో కాకుండా ఖర్గేను కలవటానికి ఆయన బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో కాంగ్రెస్ లీడర్ని కలుస్తూ ఉన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అసమ్మతి ఇలా పెరిగితే కాంగ్రెస్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం ఐక్యతతో ఉన్నామనే సంకేతాలను కాంగ్రెస్ ఇస్తున్నప్పటికీ ఇటు ఒక అసమ్మతి సగలు వినిపించడం, అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి నేతలు ఈ విధంగా వెళ్లడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియదు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.